నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరంలో దిత్వా తుఫాన్ కొనసాగుతుంది. తుఫాన్ ఉత్తర వాయువ్య దిశగా కదులుతుంది. ఇక పుదుచ్చేరి దక్షిణ ఆగ్నేయంగా 150 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకు దక్షిణంగా 250 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో తుఫాను గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ముందుకు సాగిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక మరికొన్ని గంటల్లో ఈ తుఫాను తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఇక ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తా జిల్లాలో నేడు తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకంగా నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. డిసెంబర్ 1న దక్షిణ కోస్తాకు మోస్తరు వర్షాలు హెచ్చరిక వాతావరణ శాఖ జారీ చేసింది. మధ్య కోస్తా జిల్లాలో భారీ వర్షాలు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది. సరిగ్గా నెల క్రితం వచ్చిన మొంతా తీవ్ర తుఫాను అక్టోబర్ 28, 29, 30వ తేదీలో ప్రభావం చూపగా ఇప్పుడు దిత్వా తుఫాన్ నవంబర్ 28, 29, 30 తేదీలో ప్రభావం చూపుతుందని అధికారులు వెల్లడించారు. నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరంలో దిత్వా తుఫాన్ కొనసాగుతుంది. తుఫాన్ ఉత్తర వాయువ్య దిశగా కదులుతుంది. పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 150 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకు దక్షిణంగా 250 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. గడిచిన 6 గంటల్లో తుఫాను గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ముందుకు సాగిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక మరికొన్ని గంటల్లో ఈ తుఫాను తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తా జిల్లాలో నేడు తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకంగా నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. డిసెంబర్ 1న దక్షిణ కోస్తాకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ జారీ చేసింది. మధ్య కోస్తా జిల్లాలో భారీ వర్షాలు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది. సరిగ్గా నెల క్రితం వచ్చిన మొంతా తీవ్ర తుఫాను అక్టోబర్ 28, 29, 30వ తేదీలో ప్రభావం చూపగా ఇప్పుడు దిత్వా తుఫాన్ నవంబర్ 28, 29, 30వ తేదీలో ప్రభావం చూపుతుందని అధికారులు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, చెప్పండి. మార్నింగ్ నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ అయితే ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతుందని చెప్పాలి. ఉత్తర వాయువు దిశగా కదులుతూ కూడా ఇది పుదుచ్చేరికి 150 కిలోమీటర్లు, అదేవిధంగా చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం ఇది కేంద్రీకృతం అయి ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. గడిచిన 6 గంటల్లో 5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న దిత్వా మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇప్పటికే అమరావతిలోని వాతావరణ హెచ్చరికల కేంద్రం కూడా తెలిపింది. నేడు దక్షిణ కోస్తాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. దక్షిణ కోస్తాకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడపలో అతి భారీ వర్ష సూచన ఉందని కూడా ఇటు మొత్తం వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడ లోతట్టు ప్రాంత ప్రజలందరినీ సురక్షితంగా తరలించడమే కాకుండా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చూడాలని, అదేవిధంగా రైతులందరూ చేతికొచ్చిన పంటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా భద్రపరచుకోవాలని, మొంతా తుఫాను నేపథ్యంలో మొత్తం ఇటు చాలా చోట్ల రైతులందరూ కూడా తీవ్ర ప్రభావం చూపి నష్టపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మళ్ళా వెంటనే ఈ తుఫాను తన ప్రభావాన్ని చూపిస్తుండటంతో మొత్తం రైతులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మత్స్యకారులు ఎవరో చేపల వేటకు వెళ్ళొద్దని 3 రోజుల పాటు వెళ్ళొద్దంటూ కూడా ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా ఇటు విశాఖలోని వాతావరణ తుఫాను హెచ్చరికల కేంద్రము మొత్తం దీనిపై ప్రభావం దక్షిణ కోస్తాపై తీవ్రంగా ఉంటుందని, మధ్య కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ఈ రోజు సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని, అయితే ఇది ఎక్కడ కూడా తీరం దాటే అవకాశం లేదని, తీరం వెంబడి ప్రయాణించి సముద్రంలోనే బలహీన పడే అవకాశం ఉన్నట్టుగా కూడా విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అయితే కూడా ఇప్పటికే చెప్పే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అధికారులందరూ కూడా సూచన చేసింది. భారీ వర్షాలు ఉన్నటువంటి జిల్లాలు, ప్రభావం ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో మొత్తం ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించి ప్రజలందరినీ అప్రమత్తం చేయకుండా లోతట్టు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలన్నింటినీ కూడా మొత్తం మోహరించడం కూడా జరిగింది.
ఇప్పటికే తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళందరినీ కూడా ఇటు తుఫాను సెంట్రల్ కేంద్రాల్లో కూడా వాళ్ళందరికీ ఆశ్రయించాల్సి వాళ్ళకి ఎటువంటి వాటర్ కానీ అదేవిధంగా ఫుడ్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలంటూ కూడా ఇటు తుఫాను హెచ్చరిక కేంద్రం కాకుండా ఇటు మొత్తం ప్రభుత్వం కూడా అధికారులను సూచించే పరిస్థితి కూడా ఉంది. దీనిపైన ఇప్పటికే కలెక్టరేట్లలోని కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి కలెక్టర్లు ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రస్తుత పరిస్థితిని అయితే కూడా సంరక్షిస్తున్నారు. ఎక్కడా కూడా మొత్తం ఇటు రెవెన్యూ సిబ్బంది కానీ అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది కానీ పంచాయతీ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ సెలవులపై ఉన్న అధికారులందరూ కూడా సెలవులు రద్దు చేసుకుని మండల జిల్లా కేంద్రాల్లోనే అందుబాటులో ఉండాలని ఎక్కడైనా అవసరమైన చోట్ల వెంటనే సహాయక చర్యలు అందించడానికి అదేవిధంగా చెరువులు ఎక్కడైనా గడ్డిపడినట్టయితే వెంటనే పూర్తి చేసేందుకు కూడా వీలుగా అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే ప్రభుత్వం పూర్తి చేసింది. ఓకే, థ్యాంక్ యూ బాలకృష్ణ.